ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసేది క్యారెట్ హల్వా. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, దానికి కావాల్సినవి బాదం పప్పు, యాలక్కాయలు, కిస్మిస్, జీడిపప్పు కావాలి. కిస్మిస్ జీడిపప్పు పిల్లలు తినన్నారు, అందుకే అవి వేయలేదు. పంచదార, నెయ్యి. స్టవ్ వెలిగిచ్చేసి బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, ఎండాకాలం కదా, ఎక్కువ అవుతే తినలేము మనం, అందుకే 2 స్పూన్లు చాలు. జీడిపప్పు అను కిస్మిస్ వేయించుకుంటాక ఇంకో స్పూన్ కావాల్సి వస్తుంది. అయితే పిల్లలు మేము తినం, వేయొద్దు అన్నారు, అందుకే చూపించలేదు. మీరు వేసుకోండి, చేసుకునే వాళ్ళు ఎవరైనా జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి. ఒక గుప్పుడు కిస్మిస్, గుప్పుడు జీడిపప్పు వేసుకోండి. వీళ్ళు చేసినా కూడా తిన్నంటే మళ్ళీ అవతల పారేయాలని ఇక వేయలేదన్నమాట. నెయ్యి వేడెక్కనిద్దాము. నెయ్యి వేడెక్కనిచ్చి క్యారెట్ తురుగు పెట్టేసుకున్నాం. 1/2 కేజీ క్యారెట్ అనమాట. 1/2 కిలో క్యారెట్కి 200 గ్రాములు పంచదార పడుద్ది. ఒకవేళ మీరు ఎక్కువ తీపి తింటానంటే 1/4 కేజీ వేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ని నూనెలో వేయించేసుకుందాం, నేతిలో బాగా వేయించేసుకుందాం. క్యారెట్ని బాగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకున్నాం. మా ఎండలు బాగా ఉన్నాయి కదండి. మీకు ఈ చూసేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కానీ తెలియదు, కానీ నాకు మన విజయవాడలో అయితే ఎండలు విపరీతమైన ఎండలు, 44 డిగ్రీలు దాకా ఉంటున్నాయి. ఒక బొడ్డోడు అంటున్నాడులేమో జోక్గా, ఈ ఎండ ఏం చదువుకుంటుందో ఏంటో, ఇన్ని డిగ్రీలు పెట్టుకొని తిరుగుతుంది అంటున్నాడు బొడ్డోడు. నాకు భలే నవ్వు వచ్చింది అంటే. ఫస్ట్ అంది నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమయ్యి నవ్వు వచ్చిందన్నమాట. ఇన్ని డిగ్రీలు తీసుకుంటుంది ఎండ అని. అలా ఎండమ్మ బాగా ఇసుకిచ్చేస్తుంది జనాల్ని. ఎండలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నల్లగా మాడిపోయి వస్తున్నారు. వడగాలుపులు, ఇంట్లో ఏసీలు పనిచేస్తలేదు. అమ్మో, ఏమండి ఇంక ముందు ముందు ఎలా ఉంటాయో. ఇలానో ఆకాశానికి అంతరిక్షాలకి అవి పంపుతున్నాం, ఇవి పంపుతున్నాం, ర్యాకెట్లు పంపుతున్నాం అని బెజ్జాలు పెడుతున్నారు. ఆ ఓజోన్ పొర తెగిపోయి ఎండ డైరెక్ట్గా మన మీద సూర్యరశ్మి డైరెక్ట్గా పడుతుందో ఏంటో మరి, మలమల మాడిపోతుంది. మొన్న ఏమైందంటే మేము ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్కి వెళ్ళిన చోట ఎండ బాగా ఉంది. దున్న దాటి తర్వాత రామలింగేశ్వర నగర్ అని వెళ్ళామన్నమాట. విపరీతమైన ఎండమ్మ. మధ్యాహ్నం పూట మేము 12ంటికి వెళ్ళినాం, ఆదివారం నాడు చర్చి చూసుకొని. ఇంక చూడండి విపరీతం. ఇప్పుడు మగ్గింది, కాస్త పాలు పోసుకుందామే. ఏంటంటే 1 గ్లాస్ పాలు పోసుకుంటే చాలు. ఓ 1/2 సేరు లేకపోతే 1/2 సేరు తక్కువ పోసుకో చాలు. మన మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1 గ్లాస్ పోసుకోండి చాలు, అంతే సుమారుగా మీకు కొలత. దీన్నంతా కూడా ఆ పాలలో మెత్తగా ఉడికిపోనిద్దామే. మూత పెట్టేసుకుంటే దగ్గరికి వచ్చినాక చూద్దాం. ఇదిగో 1/2 కేజీ పంచదార, చూద్దాం ఎలా ఉందో ఒకసారి. మగ్గిపోయింది చూసారా, దగ్గరగా అలా దగ్గరగా అయిపోవాలి. పాలన్నీ ఇంకిపోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పంచదార వేసుకుంటాం అన్నమాట. పంచదార వేసేసుకొని పంచదార కూడా తిప్పుదాం, కరిగేదాకా తిప్పుదాం. అయితే మా బండికి పెట్రోల్ పైపు తెగిపోయింది. ఎలా తెగిపోయిందో, ఇంకా వచ్చేటప్పుడు ఆ రామలింగేశ్వర నగర్ నుంచి మరి మేము సెంటర్కి వచ్చేదాకా కూడా అమ్మో పెట్రోల్ కారుతానే ఉంది. నాకు భయం వేసింది. పెట్రోల్ అలా కారుతుంటే అక్కడి నుంచి వస్తున్నాము, రోడ్డు మీద అని కాలిపోతుంది, సెగ నిప్పులు తగులుతుంది. అమ్మో ఏమన్నా మంట అంటుకుందంటే బండి కాలిపోద్ది, బండి మీద ఉన్న మేము కాలిపోతామని భయపడిపోయి అసలు దేవుడిని ఎంత తలుచుకున్నాను ఆ రోజు. అయితే యాలకులు పొడి వేసేస్తున్నాం, కొద్దిగా కదా, మిక్సీ వేయలేదు, మామూలుగా వేసేస్తున్నాం. నిజంగా అలాంటప్పుడు భలే భయం వేస్తుంది కదండి. రామలింగేశ్వర నుంచి వచ్చేదాకా
గుప్పిట్లో ప్రాణం పెట్టుకొని వచ్చామండి బాబు. అక్కడికి వచ్చినాక మెకానిక్ కనబడితే అయ్యా దేవుడు బతికించాడు అనుకొని మెకానిక్ దగ్గర పైప్ మార్చాం. చూసారా, అయిపోయింది. గిన్నెకి ఎత్తేసేసింది అనమాట. ఇలా పైన బాదం పప్పులు అయ్యి జల్లేసేసుకొని తీసేసుకుంటాం అనమాట. పిల్లలు తీశారు. ఓకే ఫ్రెండ్స్, ఈసారి కుదిరితే నేను బాగా తీసి పెడతాను. థ్యాంక్ యూ.